బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా టేకుమట్లలో విషాదం నెలకొంది. ప్రేమ పేరుతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. వెంకటేష్ వేధింపులే కారణమని మాధవి కుటుంబం ఆరోపిస్తోంది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు వెంకటేష్, మాధవి. మాధవితో పెళ్లి చేయాలని వారం క్రితమే బెదిరింపులకు దిగాడు వెంకటేష్. కులం కారణంగా పెళ్లికి నిరాకరించింది మాధవి కుటుంబం. ఒకరి జోలికి ఒకరు వెళ్లొద్దు అంటూ పెద్దల సమక్షంలో ఒప్పందం కూడా కుదిరింది. పరువు పోతుంది అనే మనస్తాపంతో ఇంట్లోని మాధవి బలవన్మరణానికి పాల్పడింది. వెంకటేష్ను కఠినంగా శిక్షించాలని మాధవి కుటుంబం ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు వెంకటేష్. కాల్ డేటా, సీసీటీవీ బేస్ చేసుకుని పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తమకు న్యాయం చేయాలంటూ మాధవి కుటుంబం ఆందోళనకు దిగింది. ఇద్దరూ ప్రేమించుకున్న విషయం వాస్తవమే అని అంటున్నారు పోలీసులు. దీని మీద ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వేధింపుల ఆరోపణలపై అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. జిల్లాలో సంచలనంగా మారింది మాధవి మరణం. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కేవలం ఆ కుటుంబంలోనే మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకునేలా చేస్తుంది. మాధవి బలవన్మరణానికి కేవలం ప్రేమ మాత్రమే కారణమా, లేకపోతే ఇతరితర కారణాలు ఏవైనా ఉన్నాయా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. రవి, మంచిర్యాల జిల్లా టేకులమట్లలో చోటు చేసుకున్న ఈ ప్రేమ పేరుతో యువతి బలవన్మరణం కేసులో యువతి బలవన్మరణానికి కారణం ప్రేమ మాత్రమే ఉందా, లేకపోతే ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు, ఇలా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? సచిన్, మాధవి మరణం ఏదైతే ఉందో ఇప్పుడు సంచలనంగా మారింది. కొంత దీనిపై పోలీసులు సీరియస్ గా విచారణ కూడా జరుపుతున్న పరిస్థితి. అయితే పోలీసులు చెబుతున్న అంశం పరంగా మనం చూసినట్లయితే పోలీసులు చెబుతున్న పూర్తి సారాంశం ఒకసారి మనం గమనించినట్టు కనుకైతే ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మేము కూర్చుండబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసినాం. కానీ కుటుంబ సభ్యులు పెద్దలు వినకపోవడంతో మేము నేరుగా పెద్దల సమక్షంలో మాట్లాడి వారి అంగీకారం మేరకు ఎవరింటికి వారిని పంపించామని ఆ జైపూర్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడున్న భీమేష్ ఎస్ఐ చెబుతున్న విధానం ప్రకారం మనం ఇదంతా కూడా చెబుతున్నాం. తర్వాత నేరుగా ఆర్టీవీ కుటుంబ సభ్యులతో కూడా ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా క్లియర్ గా కుటుంబ సభ్యులు ఒక విషయం చెబుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి మా బిడ్డను మాధవిని వేధించడం మేము నిజంగా ఈ అంశంలో చాలా సీరియస్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పే ప్రయత్నం చేశాం. మేము వేరు ఎట్టి పరిస్థితుల్లో కులాలు అన్న స్నేహితుల్లో మేము మీకు ఇవ్వడం కుదరదు అని మేము ఎగేసి చెప్పాం. కానీ వాళ్ళు వినలేదని వేరే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఎంతకు వెంకటేష్ వినలేదు. వెంకటేష్ పలుసార్లు పురుగుల మందు తీసుకొని తన ఇంటికి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం మాధవి అంటే తనకు బాగా ఇష్టం. మాధవి కావాలని మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వెంకటేష్ మాధవి చనిపోయిన తర్వాత ఎందుకు అంత ఇష్టమున్న వ్యక్తి ఇప్పటి వరకు తన బలవన్మరణానికి పాల్గొనలేదని నేరుగా నిలదీస్తున్న పరిస్థితి. నిన్న మాధవి 2 గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు జరిగిన యథార్థాన్ని చూసి కన్నీళ్లు అవుతున్నారు. అనంతరం మాకు న్యాయం చేయాలి, వెంకటేష్ వెంటనే మాకు అప్పచెప్పి తినే మేము ఊరుకుంటాం, లేకపోతే ఊరుకోమని నిన్న నేరుగా ఇక్కడ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తూ చాలా స్పష్టమైన డిమాండ్ ను వాళ్ళు చెప్పే పరిస్థితి. మాకు ఈ విధమైన అన్యాయం జరిగింది, మా బిడ్డను పదే వేధించారని మేము పెద్దల సమక్షంలో చెప్పే ప్రయత్నం చేశాం. తను వినలేదు అని చెప్పారు. అనంతరం కొద్ది రోజుల క్రితం మా బిడ్డ హైదరాబాద్ పోతున్నాడని ఫాలో అయ్యి అక్కడ కూడా బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేస్తే గత్యంతరం లేక బిడ్డ వెంకటేష్ తో వెళ్ళింది. వెంకటేష్ ను కాపాడే ప్రయత్నమైన వెంకటేష్ తో వెళ్ళింది. వెంకటేష్ తో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జైపూర్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. జైపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంభాషణలో ఒక అధికారులకు కూడా వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నానని పలుసార్లు చెప్పిన అంశం ఏదైతే ఉందో, ఎక్కడ పురుగుల మందు సేవిస్తున్నాడు అనే ఒక కోణాన్ని మేము ఆపాలనే అదంతా మాపై వస్తుందనే ఇదంతా చేయవలసి వచ్చింది. నేరుగా పోలీసులకు
వాంగ్మూలం ఇచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న తరుణంలోనే పోలీసులు చాలా స్పష్టంగా తమ కౌన్సిలింగ్ లో తమకు తేలింది ఏంటంటే ఇరు పక్షాల మధ్య మాధవి ఇటు వెంకటేష్ కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ వల్లనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే నిందితుడు ఇప్పుడు దీంట్లో ప్రేమికుడు వెంకటేష్ ఉందో అతను ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల అదుపులో వెంకటేష్ చెబుతుంది ఒకే ఒక అంశం, చాలా కాలంగా మేము తర్వాత ఎవరైతే మాధవి తమ్ముడు ఉన్నాడో ఆ తమ్ముడు ఇద్దరు కూడా మేము ఫ్రెండ్స్ కాబట్టి చాలా కాలంగా వాళ్ళ సిస్టర్ నేను ప్రేమిస్తున్నానని పోలీసుల వాంగ్మూలంలో చెప్పినట్టు మనకి చాలా క్లియర్ గా తెలిసింది. ఈ అంశాన్ని ఆ పోలీసులు పరిగణలోకి తీసుకొని ఇంకా ఏముంది, ఏ విధమైన ఆధారాలు సేకరించాలనే కోణంలో కూడా ముఖ్యంగా ఇద్దరు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరితో గతంలో ఎక్కడికన్నా వెళ్ళారా, ఎవరితోటన్నా కలిసి మాట్లాడి వివాహానికి సంబంధించిన చర్చ ఏమన్నా జరిగిందా అనే కోణంలో దీంట్లో విచారణ కొనసాగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెల్ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఆధారంగా ప్రధానంగా వీరిద్దరికి కూడా ఎంక్వైరీ కొనసాగుతున్నట్టు మనకు స్పష్టంగా సమాచారం పోలీసుల ద్వారా తెలిసింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. తర్వాత ఎవరైతే నిందితుడు అని చెప్పబడే, ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్ అని చెప్పబడే వెంకటేష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టెలిమట్ల ఆ గ్రామంలో కొంత పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాలి, క్రైమ్ కు ఎవరు కూడా ప్రోత్సహించినా, ఎవరు దీంట్లో పార్టిసిపేషన్ చేసినా చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఆ గ్రామంలో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రేమ ప్రధానంగా దీంట్లో ఇద్దరు ప్రేమించుకుంటున్న వెంకటేష్ మాధవిల మధ్య కులం అడ్డు వచ్చింది. కులం పెద్దలు ప్రధానంగా దీంట్లో ఇష్టపడకనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడం వల్లనే ఇది బలవన్మరణం వరకు వచ్చిందని చాలా క్లియర్ గా అయితే చెబుతుంది. మొత్తంగా మంచిర్యాల జిల్లా టేకుమట్లలో విషాదం జరిగింది. ప్రేమ పేరుతో యువతి బలవన్ మరణానికి పాల్పడింది. వెంకటేష్ వేధింపులే కారణమంటూ మాధవి కుటుంబం ఆరోపిస్తూ ఉంది. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు వెంకటేష్ మాధవితో పెళ్లి చేయాలని వారం క్రితం బెదిరింపులకు దిగాడు వెంకటేష్. కులం కారణంగా పెళ్లికి నిరాకరించింది మాధవి కుటుంబం. ఒకరు జోలికి ఒకరు వెళ్లొద్దు అంటూ పెద్దల సమక్షంలో ఒప్పందం కూడా కుదిరింది. పరువు పోతుంది అనే మనస్తాపంతో ఇంట్లోనే మాధవి బలవన్ మరణానికి పాల్పడింది. వెంకటేష్ను కఠినంగా శిక్షించాలని మాధవి కుటుంబం డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు వెంకటేష్. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతుంది. తమకు న్యాయం చేయాలి అంటూ మాధవి కుటుంబం ఆందోళనకు దిగింది. ఇద్దరు ప్రేమించుకున్న మాట వాస్తవమే అంటూ ఉన్నారు పోలీసులు. వేధింపుల ఆరోపణలపై అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. జిల్లాలో సంచలనంగా మారింది మాధవి మృతి. అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.